మధు నందుని విడదీయడానికి ఏదో ఒక అవకాశం దొరక్కపోతుందా అని ఈ నాటకం మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ నాటకమే రామచంద్ర ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఏదైనా తేడా జరిగితే ఏంటి పరిస్థితి? నాకు చాలా భయమేస్తుంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. ఇలా జరగాలని కానీ అతని ప్రాణాల మీదకి రావాలని కానీ నేను కోరుకోలేదు. నాకు కావాల్సింది మధు నందుల మధ్య దూరం పెరగడం, వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవడం. దానికోసం వాళ్ల కుటుంబంలో కలహాలు సృష్టించాలని మాత్రమే ఇలా చేశాం. ఈ నాటకం ఇలా మలుపు తిరుగుతుందని నేనేమైనా కలగన్నానా? మనం ఆడిన నాటకం గురించి బయటపడుతుందంటావా దేవకి? బయటపడుండేదే, కానీ అదృష్టవశాత్తు మన పేరు బయటపడకుండా తప్పించుకున్నాం. కాకపోతే ఇంటి దగ్గర గొడవ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని రామచంద్ర గట్టిగా అడిగేసరికి వాళ్ళు రమణి పేరుతో పాటు నా పేరు కూడా చెప్పేస్తారేమోనని కాస్త భయపడ్డాను. అదృష్టవశాత్తు నా పేరు చెప్పబోయే లోపే ఆ రామచంద్ర ఆపి తన భార్య ఇలా ద్రోహం చేసిందే అని కోప్పడ్డంతో ఇలా అయ్యింది. లేకపోతే ఇంకోలా అయ్యుండేది. ఇప్పుడు మనకొచ్చిన భయమేమీ లేదమ్మా. నువ్వు రామచంద్రని భయపెట్టావని చెప్పడానికి అతని పరిస్థితి బాగాలేదు. అయినా అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి దారుణాలు మనకి సంబంధం లేకుండానే జరిగిపోతూ ఉంటాయమ్మా. వాటి గురించి మనం భయపడుతూనో బాధపడుతూనో కూర్చోకూడదు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి భయపడ్డమో బాధపడ్డమో కాదు మనం చేయాల్సింది. దీన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని నందుని మధుని దూరం చేయడానికి ఏమేం అవకాశాలున్నాయో చూసుకోవాలి. మనం ఎప్పుడు మనం అనుకున్నది సాధించడం మీదే దృష్టి పెట్టాలి. మనమైతే పని కట్టుకుని అతని ప్రాణాలు తీయడానికి ఇదంతా చేయట్లేదు. అతనికి ఇలా జరగాలని రాసుంది, జరిగింది. దానికి మనమేం చేస్తాం? నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, అంకుల్కేం కాదు. ఏం పాపం చేశాడ్రా వాడు? వాడెవరికి ఏం ద్రోహం చేశాడ్రా? చీమకు కూడా హాని తలపెట్టడ్రా వాడు. ఒకరికి చెడు చేయడు, ఒకరి నాశనము కోరడు. అలాంటోడికి ఏంట్రా ఈ పరిస్థితి? ఆ అంకుల్కేం కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్ ఆంటీ, ఏడవకండి. అంకుల్కేం కాదు. ఆయన ఒకసారి చూపించమనండి, నాకు చాలా భయంగా ఉంది. నాయనా, మేమందరం తప్పు చేశాం. ఆ పిల్ల విషయంలో వాడు ముందు నుంచే నలిగిపోయి ఉన్నాడు. వాడి బాధని మేమంతా అర్థం చేసుకున్నా కన్న కూతుర్ని దూరం పెట్టడం సరికాదు అని ఏదో ఒక రకంగా వాడికి నచ్చ చెబుదామనే ఉద్దేశంతో నేనే నా కోడల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచి రమ్మన్నాను. ఆ పిల్ల మొహం చూస్తే వాడి మనసు కరుగుతుందని అనుకున్నాం గాని ఇలా విరిగిపోతుంది అనుకోలేదు నాయనా మేము. భగవంతుడా, నా బిడ్డని కాపాడు తండ్రి. నీకు ప్రాణం కావాలంటే నా ప్రాణం తీసుకో.
నా బిడ్డను మాత్రం ఏం చెయ్యకు తండ్రి, ఏం చెయ్యకు. అమ్మా నాకేం కాదు. డాక్టర్, ఎలా అయినా ఆయన్ని కాపాడండి. వి విల్ ట్రై అవర్ బెస్ట్. ముందు పేషెంట్ కండిషన్ చూడనివ్వండి. ఆయన ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది డాక్టర్, నా బిడ్డని బ్రతికించండి అయ్యా. అమ్మా, మీరేం కంగారు పడకండి, మా ప్రయత్నం మేము చేస్తాం. వెళ్ళండి డాక్టర్. స్పెషలిస్ట్ని పిలిపించాను. ఆయన ఇలాంటి కేసులు సక్సెస్ఫుల్గా డీల్ చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు, తప్పకుండా అంకుల్ని సేవ్ చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆంటీకి బామ్మగారికి ధైర్యం చెప్పు. నువ్వు ఒక్కదానివే అందరికీ ధైర్యం చెప్పగలవు. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకోకు ప్లీజ్. నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారిని సేఫ్గా చూస్తావు. ఏంట్రా ఇలా అయింది? దాన్ని బలవంతం పెట్టి రకరకాలుగా వేపుకు తిని అన్నీ మంచిగా చెప్పినట్టే చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాం. మీ అత్తారింటికి తీసుకెళ్తే అందరూ మాట్లాడి మీ మామగారికి సర్ది చెప్పి రాజీ కుదుర్చుతారని, వాళ్ళు మిమ్మల్ని క్షమించి అంగీకరిస్తారని వస్తే ఆవేశంలో విరుచుకుపడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగానే ఉందిరా. నిన్నటి వరకు అయితే నీ మీద, నీ భార్య మీద మీ మామయ్య గారికి మాత్రమే కోపం ఉండేది. ఇప్పుడిలా జరిగిన తర్వాత మీ వల్లే ఇలా అయిపోయిందని మీ అత్తగారింట్లో వాళ్ళందరికీ కూడా మీ మీద ద్వేషం పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. మనల్ని దగ్గరికి కూడా రానివ్వరేమో. ఇవన్నీ ఇప్పుడు అనుకుని ఏం చేయగలమమ్మా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. బుర్ర పాడైపోతుంది. ప్రణయ్, ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.